హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. జీవితమే ఓ ఢమాల్ నావెల్లో నిన్నటి భాగంలో మోహనం ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళను ఇద్దరు అమ్మాయిలను లైన్లో పెట్టడం, మళ్ళీ అది చాలదన్నట్టు తను బస్సు దిగి వెళ్తుంటుంటే ఒక గృహిణి రోడ్డు పక్కన తనకు కనపడడం, ఆమెను ఇబ్బంది పెట్టపోయేసరికి ఆమె భర్త అతన్ని వెంబడించడం జరిగింది కదా అండి. ఈ జరుగుతున్న క్రమంలో మరి ఈరోజు భాగంలో ఏం జరగబోతుందో చూద్దామండి. ఇదిగో నిన్నే ఈ టైంలో జాగింగ్ చేస్తే మంచిదేనంటావా? వెనుక నుండి ఇంకా అరుస్తూనే ఉన్నాడు. కానీ అంతలోనే ఆ భారికాయుడు అతన్ని దాటి మోహన్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళడంతో అతను చాలా పజిల్ అయిపోయి అలా చూస్తూ నిల్చుండిపోయాడు. మోహన్ కాస్త దూరం పరిగెత్తాక రోడ్డు పక్కనున్న ఇరుకు సందులో నుంచి ఒక కుక్క రివ్వుమంటూ వచ్చి మోహన్ని వెంబడించడం మొదలుపెట్టింది. భౌ భౌ గుండెలు అదిరేలా మురిగింది అది. ఓసి ముదనష్టపుదానా, సందట్లో సడేమి అలా నువ్వు కూడా తయారయ్యావా? నేను దొంగని కాదే బాబు ఆయాసపడుతూ అన్నాడు మోహన్. కానీ పాపం కుక్కకి మానవ భాష రాదు కదా, అందుకని అతన్ని వెంబడించడం మానలేదు. భౌ భౌ అంది అది. ఓరే ఆగురా! కుక్క వెనకాలే పరిగెత్తుకు వస్తున్న అతను అరిచాడు. ఆయాసపడుతూనే మోహన్ పని అయిపోయింది. చెప్పలేనంతగా ఆయాసపడుతున్నాడు. ఇంకొన్ని క్షణాలలో కింద పడిపోతాడు. అతని డొక్కలు ఎగిరెగిరి పడుతున్నాయి, కాళ్ళు తడబడుతున్నాయి. ముందు ఆ కుక్క తనని పీలికలు చేసేయడం, తర్వాత ఆ బండోడు పీలికల్ని దంచడం, ఈ రెండు పనులు జరుగుడు ఖాయం. మోహన్ పూర్తిగా అవుట్ అయిపోయాడు. మరో 2 క్షణాలలో అతను పడిపోతాడనగా అతని పక్కన ఓ స్కూటర్ వచ్చి ఆగింది. ఓరే ఏంట్రా ఇది? ఒక గొంతు ప్రశ్నించడం అతనికి వినిపించింది. జాగింగ్ చేస్తున్నాం అని సమాధానం చెప్తూ తూలుతూ ముందుకు వెళ్ళబోయిన మోహన్ అది తనకి బాగా పరిచయం అయిన గొంతు కావడం చేత తల పక్కకి తిప్పి చూశాడు. రాజు! మొసలి వాత పడ్డ గజేంద్రుడికి విష్ణుమూర్తిలా కనిపించాడు రాజు అతనికి ఆ క్షణంలో. ఒక్క మాట మాట్లాడకుండా మోహను గెంతి స్కూటర్ వెనకాల కూర్చొని పోనీ అన్నాడు బుస్సు బుస్సుమని ఆయాసపడుతూ. ఏంటి, ఎందుకలగా పరిగెడుతున్నావు అడిగాడు రాజు. భౌ భౌ స్కూటర్కి కాస్త దూరంలో నిల్చుని మోహన్ని చూస్తూ అరిచింది కుక్క. ఈ కుక్క గురించా నువ్వు పరిగెత్తింది? ఈ ఊర కుక్క ఏం చేస్తుందిరా సన్నాసి అని రాజు అంటుండగానే ఒరే ఆగరోయ్ అంటూ కొద్ది గజాల దూరం నుండి కేక వినిపించింది. రాజు తల తిప్పి చూశాడు. ఆ పసోపాలు పడుతూ ఒక స్థూలకాయుడు పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది. ఒరే త్వరగా పోనీరా బాబు, లేకపోతే వాడు మనిద్దరిని దూదేకినట్టు ఏకి పారేస్తాడు కంగారుగా అన్నాడు మోహన్. రాజుకి పరిస్థితి అర్థమైంది. స్కూటర్ని గేర్లో వేసి ముందుకు పరిగెత్తించాడు. ఒక 2 క్షణాలు ఆలస్యమై ఉంటే ఆ భారీ మనిషికి మోహను దొరికిపోయి ఉండేవాడే. 2 నిమిషాల తర్వాత స్కూటరు వాళ్ళింటి ముందు ఆగింది. మోహన్ స్కూటర్ దిగాడు. రాజు స్కూటర్ని పార్కు చేశాడు. ఇద్దరు తాళం తెరుచుకొని లోపలికి వెళ్ళారు. రాజు మోహన్ ఇద్దరు ఫ్రెండ్స్. ఉద్యోగం నిమిత్తము వాళ్ళ సొంత ఊరు విజయవాడ నుండి హైదరాబాద్కి వచ్చి ఆ చిన్న పోర్షను అద్దెకు తీసుకొని ఇద్దరు కలిసి ఉంటున్నారు. రాజుకి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది, కానీ మోహన్కు ఇంకా ఉద్యోగం దొరకలేదు. ఇంట్లోకి రాగానే మోహన్ బిందెలోంచి 2 గ్లాసుల నీళ్లు తీసుకొని గడగడగడా తాగేశాడు. ఎందుకురా వాడలా నిన్ను వెంబడిస్తున్నాడు? వాడి చెల్లెలికి కానీ సైట్ కొట్టావా ఏంటి అడిగాడు రాజు. చెల్లెలు కాదు, పెళ్ళం అని అన్నాడు కూల్గా. ఓరే రేపు నీకు పెళ్ళయ్యాక వేరే వాడు నీ పెళ్ళానికి లైన్ వేస్తే నీకెలా ఉంటుందిరా అడిగాడు రాజు. మంటగానే ఉంటుంది, కానీ ఏం చేస్తాను చెప్పు. ఇప్పుడు నేను బుద్ధిగా ఉంటే రేపు నా పెళ్ళానికి ఎవ్వడు స్టిల్స్ ఇవ్వడంటావా? అలాంటి హామీ ఏదైనా ఉంటే ఇవ్వు, నేను బుద్ధిగా ఉంటాను. ఏదేమైనా నువ్వు ఇలా కనిపించిన ప్రతి అమ్మాయి వెంట పడటం నాకైతే నచ్చలేదు. ఇందాక సమయానికి నేను రాకపోయి ఉంటే నీ గతి ఏమై ఉండేది? చూశావా నేను చేసే పనుల్లో ఎంత రిస్క్ ఉందో? నువ్వింకా నేనేదో సుఖపడిపోతున్నాను, పూల రంగడిలా తిరుగుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు అన్నాడు మోహన్. పోనీ అంత కష్టం రిస్క్ ఉంటే మానేయొచ్చు కదా. చాలేరా, ఈ వయసులో కాకపోతే ఏ వయసులో అల్లరి చేస్తాం, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో ఉండాలో. అయినా నేనే అమ్మాయిని బలవంతంగా ఇబ్బంది పెట్టలే కదా.
వాళ్ళే ఇష్టపడి నా దగ్గరకు వస్తున్నారు అంతే తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు మోహన్. రాజు నెట్టూర్చాడు. మేడం తలెత్తి చూసింది కోమలి. ఆమె మొహంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉదయం ఆఫీస్కి వచ్చిన దగ్గర నుండి ఒకటే పని. ఎదురుగా నిలబడి ఉన్న ఫ్యూన్ వంక చూసింది. ఈ ఫైళ్ళు కూడా మీకు ఇమ్మన్నారు మేనేజర్ గారు. కానీ ఈ కోమలి ఫైల్స్ అందుకుంటుంటే ఆమె వేళ్ళు ముట్టుకుంటూ ఇచ్చాడు అతను. కానీ పని బిజీలో అప్పుడు గమనించలేదు కోమలి. మేడం మీరు చాలా అలసిపోయినట్టున్నారు, చల్లని మంచినీళ్ళు తాగుతారా అడిగాడు అతను. అతను అడిగేసరికి కోమలికి దాహంగా అనిపించింది. అంది బయట కొంగుతో మొహం తుడుచుకుంటూ. ఫ్రిడ్జ్లోని నీళ్లు తెచ్చి ఇచ్చాడు ఫ్యూన్. అలా ఇచ్చేటప్పటికి ఆమె వేళ్ళు మళ్ళీ అతనికి ఇచ్చేటప్పుడు మళ్ళీ ఆమె వేళ్లను అతను తగులుతూ ఇచ్చాడు. అప్పుడు గమనించింది కోమలి. నీళ్లు గడగడా తాగి టేబుల్ మీద గ్లాసు పెట్టేలోగా వాడు చటుక్కున అక్కడ ఆమె చేతిలోని గ్లాసు అందుకున్నాడు. ఆమె వేళ్ళు మళ్ళీ తాకుతూ మళ్ళీ కోమలి మొహంలోకి చూసి వెకిలిగా నవ్వుతూ చూస్తున్నాడు. ఆఖరికి ఈ విధవకి కూడా నేనంటే లేవుకవైపోయానా అనుకుందామే. మరో గ్లాస్ తెమ్మంటారా నీళ్ళు అడిగాడు అతను. వద్దు, ఫ్లాస్క్ తీసుకెళ్ళి బయట నుండి తీయమంటారా ఇకిలిస్తూ అడిగాడు. వద్దు, ఈసారి కఠినంగా చెప్పింది. వాడు మొహం మార్చుకుని వెళ్ళిపోయాడు. 1-2 నిమిషాల క్రితమే సెక్షన్లో ఎవరో బయటకెళ్ళి టీ తెమ్మంటే నేను ఆఫీస్ పని చేయడానికి ఉన్నా కానీ టీలు సిగరెట్లు తేవడానికి కాదు అంటూ అతను పొగరుగా సమాధానం చెప్పడం మొదలే వింది కోమలి. ఓసారి దీర్ఘంగా నిట్టూర్చి ఫైల్స్లో తలదూర్చింది. 1 నిమిషమైనా కాలేదు. సెక్షన్లోని సీనియర్ అసిస్టెంట్ కామేశ్వరరావు ఆమె టేబుల్ దగ్గరికి వచ్చాడు. ఏంటి మేడం బిజీనా అడిగాడు కామేశ్వరరావు కోమలిని. తలెత్తకుండానే అందామే. నేనేమైనా హెల్ప్ చేయనా మేడం చాలా ఆప్యాయంగా అడిగాడు. వద్దు, నేను చేసుకోగలను. ఆమె తలెత్తి మొహం కూడా చూడలేదు. పాపం పొద్దున్నుండి చూస్తున్నా, మీకు చాలా పని ఉంది. పర్వాలేదు, ఏమైనా ఉంటే పని చెప్పండి, నేను చేస్తాను. నేను చేసుకోగలను అంది ఆమె సమాధానం. ఆమె సమాధానం. ప్లీజ్ ఇవ్వండి, చేస్తాను. సహాయం చేయడానికి బ్రతిమలాడుతున్నాడు. ఆమె తలెత్తి చూసింది. నేను చేసుకోగలను మొహం మీద కొట్టినట్టు చెప్పింది. మళ్ళీ కోమలి సమాధానం చూసేసరికి అతని మొహం మాడిపోయింది. సరే మీ ఇష్టం అని తన సీట్ దగ్గరికి వెళ్ళిపోయాడు కామేశ్వరరావు. వెళ్తూ దీనికి చాలా పొగరు అనుకున్నాడు మనసులో. సెక్షన్లోని మిగతా వాళ్ళంతా బాగైందిలే విధవకి అనుకున్నారు. కసిగా కామేశ్వరరావు వంక చూస్తూ క్షణక్రితం వరకు వాళ్ళంతా గిలగిల్లాడిపోయారు. ఎక్కడ ఆమె అతని హెల్ప్ తీసుకుంటుందో అని వాళ్ళందరూ ఎంతో ఆతృతగా చూడసాగారు. కోమలి పనిచేయడానికి ఉపక్రమించేలోగా మేడం మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు అంటూ దగ్గరకు వచ్చి మాడు మొహంతో చెప్పాడు ప్యూన్. ఎందుకంటే ఇందాక 2-3 సార్లు పలకరించినప్పుడు విసుక్కుందిగా, అందుకు. ఇప్పుడు ఇదొక బోరా అనుకుంటూ ఫైల్స్ పక్కన పెట్టి క్యాబిన్లోకి అడుగుపెట్టింది ఆమె. కోమలి క్యాబిన్లోకి అడుగుపెట్టేసరికి వీరాస్వామి టేబుల్ మీద గ్లాస్ ఫ్రాంక్లు వంగి మొహం చూసుకుంటూ ప్యాకెట్ దువ్వెనతో తల దువ్వుకుంటూ ఉన్నాడు వీరాస్వామి. ఆమె వచ్చిన అలికిడి వినగానే కంగారుగా దువ్వెనని కోటు జేబులో వేసుకుంటూ మళ్ళీ అద్దం మీదకి వంగి చూపుడు వేలుతో దాని మీద అక్కడక్కడ రుద్దుతూ పరీక్షగా 1కి 10 సార్లు చూసినట్టుగా నటించి తర్వాత తలపైకెత్తి కోమలి వంక అప్పుడే చూస్తున్నట్టుగా చూడసాగాడు. ఓ నువ్వు వచ్చేసావా, అద్దం మీద ఏవో మరకల్లాంటివి ఉంటే చూస్తున్నానన్నమాట అదన్నమాట అన్నాడు చెవులదాకా నవ్వుతూ. నెత్తి మీద ఏం మిగిలాయనో అంతిదిగా దూకుంటున్నాడు మనసులో అనుకుంది ఆమె. రా కూర్చో అన్నాడు వీరాస్వామి. పర్వాలేదు, ఏంటో చెప్పండి. ఏంటి నువ్వు నిల్చునే డిక్టేషన్ తీసుకుంటావా అదన్నమాట అంటూ పక్కపక్కా నవ్వాడు. కోమలి నవ్వలేదు. ఉండండి, షార్ట్ హ్యాండ్ బుక్ తెచ్చి పెన్సిల్ కూడా తెచ్చుకుంటాను అంటూ క్యాబిన్ బయటికి వెళ్ళింది కోమలి. ఆమె వచ్చేలోగా మరోసారి అద్దంలో తన మొహం చూసుకున్నాడు వీరాస్వామి. మళ్ళీ కోమలి క్యాబిన్లోకి రాగానే సర్దుకొని కూర్చున్నాడు. కోమలి వీరాస్వామి ముందు కూర్చుంటూ నోట్బుక్ ఓపెన్ చేసి పెన్సిల్ చేతిలో రెడీగా పట్టుకొని చెప్పండి అంది. ఏం చెప్పాలి?
నాకేం విశేషాలు లేవు, నువ్వే చెప్పాలి మరి అదన్నమాట అన్నాడు వీరాస్వామి కులాసాగా. నేను చెప్పమన్నది విశేషాలు కాదండి బాబు, మీరు డిక్టేషన్ ఇస్తానన్నారు కదా, విసుగు దాచుకుంటూ అంది ఆమె. ఓహో, అవును కదూ, ఏంటో నువ్వు ఎదురుగా కూర్చుంటే నాకు అస్సలేమీ తోచదు, బుర్ర అస్సలే పనిచేయదు అన్నమాట. నెత్తి మీద చిన్నగా మొట్టుకున్నాడు. ఆమెకైతే టేబుల్ మీద పేపర్ వెయిట్ అతనికి ఇవ్వాలనిపించింది. దాంతో నెత్తి మీద కొట్టుకోమని చెప్పాలి అనిపించింది. వీరాస్వామి ఆమెకి 2 లెటర్స్ డిక్టేట్ చేశాడు. ఆ 2 లెటర్స్ డిక్టేట్ చేసిన సమయంలో అతను 30 చిరునవ్వులు, 20 వికటాట్టహాసాలు, 50 వెకిలి నవ్వులు నవ్వాడు మధ్య మధ్యన. బయట నుండి ఆ నవ్వులు విన్న మిగతా స్టాఫ్ మెంబర్స్ వీరాస్వామిని నానా రకాలుగా తిట్టుకున్నారు. ఇంకో లెటరు డిక్టేట్ చేయబోతుండగా కోమలి లేచి నిలబడింది. టైం అయిపోయింది, నేను ఇంకా వెళ్తాను సార్, మిగతా లెటర్స్ డిక్టేషన్ రేపు తీసుకుంటా అంది. ఓ, నువ్వు లేట్ అవర్స్ కూర్చొని అన్నావుగా, అలాగే వెళ్ళు అదన్నమాట బుర్ర గోక్కుంటూ అన్నాడు వీరాస్వామి. కోమలి క్యాబిన్ నుండి బయటపడి తన టేబుల్ సర్దుకొని ఆఫీస్ నుండి బయటపడింది. బస్ స్టాప్కి వెళ్ళగానే ఆమెకి బస్సు దొరికింది. కూర్చోవడానికి సీటు కూడా దొరికింది. కిటికీ దగ్గర బస్సు బయలుదేరి 2 స్టాపులు దాటి వెళ్ళింది. 3వ స్టాప్ దగ్గర బస్సు ఆగింది. బస్సులోంచి ఎక్కే జనం ఎక్కుతున్నారు, దిగే జనం దిగుతూ ఉన్నారు. కోమలి విండోలోంచి ఏటో చూస్తుంది. ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంది. అందుకే ఆమె ఒక విషయాన్ని గమనించలేదు. రోడ్డుకి అటుపక్కన ఉన్న కిడ్లీ షాప్ దగ్గర నిలబడి 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని కోమలి చూడలేదు, కానీ వాళ్ళు మాత్రం కోమలిని చూశారు. వాళ్ళే జగ్గు, వీరు. ఒరే, అదిగో ఆ అమ్మాయి, వీరు గుండు మీద మొడుతూ అన్నాడు జగ్గు. వీరు గుండు రుద్దుకుంటూ తల తిప్పి చూశాడు. బస్సు కిటికీ దగ్గర కోమలి. ఆమెనంటావా అనుమానంగా అడిగాడు వీరు. శభాష్, ఇంకా బస్ ఎక్కి. ఆమెనంటావా అనుమానంగా అడిగాడు వీరు. ఆమె ఇప్పుడు ఎలా తప్పించుకుంటుందో చూద్దాం, ఆ బస్ ఎక్కుదాం పదా అన్నాడు జగ్గు ముందుకు పరిగెడుతూ. వీరు అతన్ని అనుసరించాడు. వాళ్ళిద్దరూ రోడ్డు క్రాస్ చేస్తుండగా బస్సులోకి జనం ఇంకా ఎక్కుతూ దిగుతూనే ఉన్నారు. గబగబా రోడ్డు క్రాస్ చేస్తున్న జగ్గు, వీరులని కోమలి ఇంకా గమనించనే లేదు. రోడ్డు క్రాస్ చేస్తున్న వీరు ఠకీమని ఆగిపోయాడు. అతనితో పాటు రోడ్ క్రాస్ చేస్తున్న జగ్గు కూడా ఆగిపోయి వీరు వంక ప్రశ్నార్థకంగా చూశాడు. ఆగిపోయావే? వీరు దూరంగా వస్తున్న సైకిల్ని చూపించాడు. అంటే ఇప్పుడు అది వెళ్ళిపోయేదాకా రోడ్డు క్రాస్ చేయవన్నమాట. అప్పటికి బస్సు 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయింది. పద పద అంటూ వీరు గుండు మీద టకీమని మొట్టి అడుగు ముందుకు వేశాడు జగ్గు. నాకు గుండుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ఇలా మొట్టేస్తే మర్యాద ఉండదంతే, కోపంగా అంటూ గుండు రుద్దుకుంటూ అన్నాడు వీరు. ఈ దందాలో నేను నీకంటే సీనియర్ని అనే విషయం నువ్వు మర్చిపోకు, అంతకంటే కోపంగా అన్నాడు జగ్గు. ఇద్దరు వచ్చిపోయే బస్సులు, స్కూటర్లు, ఆటోలు తప్పించుకుంటూ మెల్లగా రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నారు. కోమలి వాళ్ళిద్దరిని ఇంకా చూడలేదు. ఆమె తన ధ్యాసలో తనే ఉంది. ఏం రావడం లేదులే, పద అంటూ వీరు చెయ్యి పట్టుకొని లాగుతూ రోడ్డు త్వరగా దాటాలని జగ్గు చేసిన ప్రయత్నం విఫలమైపోయింది. ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక ఆటో రివ్వుమని దూసుకుంటూ వచ్చి ఆ ఇద్దరిని ముందు నుండి రాసుకుంటూ వెళ్ళింది. ఇద్దరు ఒక జర్కిచ్చి నిలబడిపోయారు. ఆటో వాడు 2 గజాల దూరంలో సర్రమని బ్రేక్ వేసి ఆపాడు. ఏం బే, కళ్ళు లేవు, ఏడ చూసి నడుస్తున్నారు, ఇంట్లో చెప్పొచ్చిండ్రా అర్రని అన్నాడు కోపంగా. ఆ ఇద్దరు స్టన్ అయిపోయారు. అంతటి రౌడీలైన తమనే ఆఫ్టర్ ఆల్ ఒక ఆటోవాడు అలా అనడం వాళ్లకు చెప్పరాని అవమానం అనిపించింది. ఏంది బే కూస్తున్నావు? వీరు ఒక చేత్తో గుండు రుద్దుకుంటూ మరో చెయ్యి పిడికిలి బిగించి ఆటోవాడి వైపు వెళ్ళబోయాడు. వాడితో ఇప్పుడు గొడవ పెట్టుకుంటే బస్సు వెళ్ళిపోతుంది. వీరు జబ్బ పట్టుకుని లాగాడు జగ్గు. బస్సులోని కండక్టర్ ఓసారి గుమ్మం వైపు చూశాడు. బస్ స్టాప్లోని జనం ఇంకా పూర్తిగా బస్సులోకి ఎక్కలేదు. వాళ్ళు గుమ్మం దగ్గర ఒకరినొకరు తోసుకుంటూ ఉన్నారు. కండక్టర్ వాళ్ళ వంక ఓసారి చిలిపిగా చూస్తూ బెల్ కొట్టాడు. డ్రైవర్ కూడా రియర్ వ్యూ మిర్రర్లో నుంచి
జనం బస్సులోకి ఎక్కుతుండడం చూశాడు. అయినా బస్సును ఒక్క జరుకుతో ముందుకు పోనిచ్చాడు. ఆ జరుకుకి గుమ్మం దగ్గర ఉన్న జీన్స్ కుర్రాళ్ళు ఫుట్పా బోర్డు మించి కిందికి రాలి పడిపోయారు. బాగా మగ్గిపోయిన పళ్ళు చెట్టు కొమ్మ నుండి రాలిపడ్డట్టుగా. అర్రే, బస్సు కదిలిపోయింది! కంగారుగా అరిచాడు జగ్గు. అప్పుడే నిక్కుతూ నీలుగుతూ రోడ్డు దాటి. ఇప్పుడు ఎలా? గుండుగొక్కున్నాడు వీరు. ఎలా ఏంటి? పరిగెత్తి బస్సు పట్టుకోవాల్సిందే! అలా అంటూనే బస్సు వెనకాల పరుగు తీశాడు జగ్గు. రెట్టించిన ఉత్సాహంతో వీరు కూడా పరుగు తీశాడు. ఆ టైంలో రోడ్డు మీద ట్రాఫిక్ కాస్త ఎక్కువగా ఉండడం చేత బస్సు మెల్లగా వెళ్తూ ఉంది. వీరు పరుగు స్పీడ్ పెంచి అతన్ని ఓవర్టేక్ చేసేశాడు. బస్సుకి జగ్గు వీరులకు మధ్య దూరం తగ్గుతూ వస్తుంది. వీరు మరింత స్పీడ్ పెంచి చేయి సాచాడు. బస్సు ఫుట్బోర్డుకి ఉన్న రాడుని అతని చేతికి అందింది. శభాష్, ఇంకా బస్ ఎక్కే మెచ్చుకుంటూ అన్నాడు జగ్గు. కానీ వీరు బస్సు ఎక్కుదామని అనుకుంటుండగా ఓ ఘోరం జరిగిపోయింది. వీరు 2 కాళ్ళు సర్రన గాలిలో లేచాయి. రాడ్ని పట్టుకుని ఉన్న చెయ్యి పట్టు తప్పింది. అంతే, ఎగిరి ధబేలుమని నేల మీద పడ్డాడు. అలా పడడం జగ్గు కాళ్ళకి అడ్డంగా పడ్డాడు. జగ్గు కూడా వీరు మీది నుండి పల్టీ కొట్టి ధనేలమని నేల మీద పడ్డాడు. ఇద్దరు కోరస్గా అబ్బా అని అరిచారు బాధగా. 10 క్షణాల తర్వాత ముక్కుతూ మూలుగుతూ నడ్డి మీద చేతులు పెట్టుకుని పైకి లేచి నిలబడ్డారు ఇద్దరు. ఎందుకలా సర్కస్ చేశావు? పళ్ళు కొరుకుతూ వీరుని అడిగాడు అతను. సర్కస్ ఏంటి? కాలు జారిపడి నేనేడుస్తుంటాను అన్నాడు వీరు చికాకుగా. నీ కాళ్ళు అంత ఘోరంగా ఎలా జారాయబ్బా? ఆశ్చర్యపోతూ కిందికి చూశాడు అతను. అక్కడ అరటిపండు తొక్కలు కనిపించాయి. జగ్గు తల తిప్పి చూశాడు. ఫుట్పాత్ మీద అరటిపండ్ల బండి ఉంది. అక్కడ నిలబడి ఒకతను అరటిపండ్లు తింటూ ఉన్నాడు. జగ్గు వీరులను చూస్తూ అతను వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటున్నాడు. వాళ్ళిద్దరూ కింద పడటం అతను చూశాడు. జగ్గు వీరు వంక చూశాడు. వీరు అప్పటికే అరటిపండ్లు తింటున్న వాడిని చూసేశాడు. జగ్గు వీరు ఇద్దరు మొహమొహాలు చూసుకొని కళ్ళతోనే సైగలు చేసుకొని అతని దగ్గరికి వెళ్ళి ఒక్క మాట కూడా అనకుండా చితకా మతక తన్నేశారు. బాబూ, మీరెవరో నాకు తెలీదు, నన్నెందుకు తన్నుతున్నారు బాబూ? గొల్లుమంటూ అరిచాడు అతను. నువ్వు అరటిపండ్లు తింటున్నందుకు తన్నాం. ఇంకెప్పుడైనా అరటిపండ్లు తింటావా? అతన్ని అడిగాడు జగ్గు. నా జీవితంలో మళ్ళీ ఎప్పుడు అరటిపండ్లు తినను బాబు, చెంపలు వేసుకున్నాడు అతను. ఆ సీన్ చూసిన అరటిపండ్లు అమ్మేవాడు గడగడా వణికిపోతూ నిల్చున్నాడు. ఇదండి ఈరోజు ఎపిసోడు. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మార్తి సాహితీ ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.